అసలే ఆర్థిక ఇబ్బందులు, దానికి తోడు అకస్మాత్తుగా ఏదైనా ఆపద సంభవిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇలా ఉంటుంది. ఆడేపు రాజేష్, వారి భార్య అఖిల, వారి కుటుంబం మనం ఇక్కడ ఉన్నాం, మనం చూస్తుండొచ్చు. దీనికి సంబంధించిన వివరాలు ఆడేపు రాజేష్ సతీమణి అఖిల మనతో ఉన్నారు, వారి కుటుంబం చిన్న పిల్లలు కూడా మనతోనే ఉన్నారు, వారి పాప బాబు కూడా. ముందుగా అఖిల్ని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా సంభవించింది? మీరు సుమన్ టీవీ ద్వారా ఏమో ఆశిస్తున్నారు? మీ బంధువుల స్నేహితుల నుంచి మీరు ఏమనుకుంటున్నారు? అసలు డాక్టర్లు ఏం చెప్తున్నారు? గురువారం రోజు నైట్ 11 గంటలకు పడుకున్నాడు సార్. పడుకొని లేచి కాసేపు కూర్చున్నాడు. తల బాగా నొప్పి లేస్తుందని ఒకటేసారి అకస్మాత్తుగా పడిపోయింది సార్. పడిపోవడంతోనే టక్కున ఆటో తీసుకొని మాట్లాడుకొని ఎంజిఎంకి వెళ్ళిపోయినాం సార్. అక్కడ బీపీ బాగా ఎక్కువైందని డాక్టర్లు ఎంఆర్ఐ స్కానింగ్ ఇట్లా అన్ని చేసింది సార్. చేస్తే అలా రిపోర్ట్లో రక్తం గడ్డ క్లాట్ అయ్యి రక్తస్రావం అయిపోయిందమ్మా, సర్జరీ చేయాలి అని అన్నారు సార్ ఎంజిఎంలో. అలా అనేసరికి అక్కడ కొంచెం ఆపరేషన్ చేస్తాం కానీ ఆడ వెంటిలేషన్ అవైలబుల్గా లేదు అని అనేసరికి మ్యాక్స్ కేర్కి తీసుకెళ్ళాం సార్. అప్పుడు తీసుకెళ్ళినాక సార్ సర్జరీ చేస్తాం, మేమేం చెప్పలేమమ్మా, సర్జరీ చేసినా ఒకవేళ చేసేటప్పుడైనా కానీ మేమేం చెప్పలేము, చాలా క్రిటికల్గా ఉన్నది పొజిషను, ఏం చెప్పలేమని సార్ అన్నాడు సార్. సరే సార్, మరి సర్జరీ చేస్తేనన్నా కొంచెం 50% మాత్రమే ఛాన్స్ ఇస్తా అన్నారు సార్. సరే చేయండి సార్ అని ఒప్పుకున్నాం సార్. చేసినా కానీ స్పృహలోకి ఇంతవరకు రాలేదు సార్. ఇప్పటికీ 8 days అవుతుంది సార్. 8 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. 8 రోజుల నుంచి హాస్పిటల్, కోమాలో ఉన్న పరిస్థితి. మిమ్మల్ని మీరు కూడా లోపలికి పోనివ్వటం లేదు సార్. ఎంత ఖర్చు కావచ్చు ఒకవేళ కోలుకున్నా కూడా? అంటే ఇప్పుడు ఖర్చు అయింది ఎంత, ఇంకా ఎంత ఖర్చు కావచ్చు డాక్టర్లు చెప్పిన ప్రకారం? ఇప్పటికి మళ్ళీ డాక్టర్ చెప్పేసరికి మళ్ళీ ఇంకా 20 days దాకా పడుతుంది కావచ్చు సార్. అప్పటి వరకు ఇంకా 50 లక్షలు అవుతుందో ఇంకా ఎంత అవుతుందో సార్, బాగానే అవుతుంది. ఇప్పుడు మీకు ఎవరైనా అంటే మీ తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఏమైనా హెల్ప్ చేస్తారా? ఎవరు ఇంకా మాకు చేసుకుంటూ బ్రతికే వాళ్ళమే సార్, ఇంకా ఎవరు ముందుకు రావట్లేదు సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా అమ్మ వాళ్ళు కూడా ఏం లేని వాళ్ళే, మాకు కూడా ఏం లేదు, మాకు అత్త మామ కూడా లేరు సార్. ఇంతవరకు ఎట్లా ఖర్చు పెట్టారు మరి? ఇప్పుడు దాదాపు 5 లక్షలు ఖర్చు అయింది అంటున్నారు కదా, ఎట్లా పెట్టారు? కొంచెం చిన్న నాన్న పెద్ద నాన్న వాళ్ళు కొంచెం సాయం చేసింది, బయట వాళ్ళు కూడా కొంచెం సాయం చేసింది సార్. ఎంత చేసినా వారు అంతకంటే ఎక్కువ చేయలేరు కదా. అంతే సార్. అదే ఇప్పుడు మీరు సుమన్ టీవీని అడిగారు కాబట్టి సుమన్ టీవీ ద్వారా ఫ్రెండ్స్కి కానీ, బంధువులకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ, చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీరే ఒకసారి రిక్వెస్ట్ చేయండి. మీ నెంబర్ కింద ఇస్తున్నాం కాబట్టి దాని ద్వారా పంపమని మీరు చెప్పండి ఒకసారి సార్. సుమన్ టీవీ వాళ్ళకి నా చేతులకు దండం పెట్టి చెప్తున్నాను, మాకు నా భర్త కావాలి సార్, భర్త కావాలి, మీరు కాపాడాలి సార్. దానికి ఖర్చు కూడా మేము పెట్టుకోలేకపోతున్నాం సార్. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు బతకాలి అంటే వాళ్ళు బతకాలి అంటే నాకు ఇప్పుడు డబ్బులు పెట్టుకునే స్థితిలో లేను సార్. కావున మీరు ఏమన్నా సహాయం చేయాలని కోరుతున్నాను సార్. మనం నిత్యం లేస్తే ఎంతో మందికి సహాయం చేస్తుంటాం, సమాజంలో కూడా చాలా మంది ఉన్నారు. అయితే మన అప్పీల్, మనం అడిగిన విషయం కానీ లేకపోతే ఇటువంటి జరుగుతున్నవి కానీ వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా మీ ప్రార్థన విని దేవుడు కావచ్చు, లేకపోతే దైవం రూపంలో ఉన్న చాలా మంది మనుషులు కానీ, డబ్బు ఉన్న వాళ్ళు కానీ తప్పనిసరిగా సహాయం చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం. మాకు సంబంధించినంత వరకు సుమన్ టీవీ తరఫున ఎవరు మాట్లాడినా కూడా మీ నెంబర్కు మేము కాంటాక్ట్ చేస్తాం తప్పకుండా కూడా.